ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆ కూటమిలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు చేస్తున్నటువంటి కొన్ని అక్రమాలు, కొన్ని అవకతవకలు, చివరికి కూటమి పార్టీలో ఉన్న నేతలు కూడా దాని అంటే భరించలేనంత స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నాయి. రెగ్యులర్గా కూటమి పార్టీల్లో ఏదో ఒక ప్రజాప్రతినిధి గురించి ఆ పార్టీలో ఉన్న వాళ్ళ విమర్శలు ఎక్కడో దగ్గర ఇటువంటివన్నీ బయటపడుతూ ఉండడం జరుగుతూ ఉన్నాయి. 2-3 రోజుల నుంచి మనం చూస్తున్నాం, కొన్ని రోజుల నుంచి కూడా చంద్రగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి గురించి మొన్నటికి మన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీడియా సమావేశం పెట్టి తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఆ తర్వాత ఒక రిటైర్డ్ జడ్జి ఒక వృద్ధ దంపతుల తరపున కేసు వాదిస్తున్నారు పులివర్తి నాని గారికి వ్యతిరేకంగా అని. ఆ జడ్జిని అమ్మనాబూతులు తిట్టిన ఆడియో, దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉండగానే తాజాగా చంద్రగిరి నియోజకవర్గానికి చెందినటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాళ్ళ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన తిరుపతి తిరుమలకి ఎక్కడికి వెళ్తే ఆ విమానాశ్రయం దగ్గర కలిసి ఈ టీడీపీ ఎమ్మెల్యే మీద కంప్లైంట్ చేశారు. అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోతూ ఉన్నాయి, పర్యావరణాన్ని ధ్వంసం చేసుకుంటూ దారుణమైన దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు, అవి భరించలేని స్థాయికి వచ్చాయి అని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జు వాళ్ళ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి ఈ వ్యక్తికి ఫిర్యాదు చేశారు. బట్ ఆయన ఫిర్యాదు కాపీ మాత్రం చాలా సీరియస్గానే తీసుకొని చూశారు. మరి నిజంగానే తర్వాత టీడీపీ ఎమ్మెల్యే మీద జనసేన అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తే ఆయన ఏం చేస్తారో తెలియదు, కానీ బట్ సీరియస్గా అయితే ఆ ఫిర్యాదుని అయితే పరిశీలించారు. సో ఈ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా దాచుకోలేనంత విధంగా అవి పెరిగిపోతూ ఉన్నాయి. ఎక్కడో దగ్గర రాష్ట్రంలో ఈ కూటమి ప్రజాప్రతినిధుల గురించి ప్రతిపక్ష పార్టీ విమర్శలు చేయడం, ప్రతిపక్ష పార్టీ ఆరోపణలు చేయడం కదా పక్కన పెట్టండి, అధికార కూటమిలో ఉన్న పార్టీలే, ఆ పార్టీలకు సంబంధించిన నాయకులే ఫిర్యాదులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు.